నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. తమిళనాడు ప్రజలకు మేలు చేసే విషయంలో అవసరమైన తోడ్పాటు అందిస్తామన్న డిప్యూటీ సీఎం పవన్. ప్రజల క్షేమం, శ్రేయస్సే రాజకీయ పార్టీల అంతిమ లక్ష్యం కావాలని వెల్లడి. మంత్రి నారా లోకేష్ మెప్పు కోసం పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి మండిపాటు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. కలవకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. రాజకీయం అంటే బాధ్యత, అధికారం అంటే ప్రజాక్షేమాన్ని ఆలోచించే మార్గమని మొదటి నుంచి తాను నమ్ముతానని, అదే భావంతో జనసేన పార్టీని స్థాపించినట్లు జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఓట్లు, సీట్లు లెక్కలు వేసుకోకుండా ప్రజలకు మేలు చేసే దారిలో ముందుకు వెళ్లామని, అందుకే ప్రజలు అర్థం చేసుకుని ఆశీర్వదించారని తెలిపారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో తమిళనాడుకు చెందిన సీనియర్ నాయకుడు, రచయిత, పర్యావరణ పోరాట నాయకుడు కెఎస్ రాధాకృష్ణన్ ఆధ్వర్యంలో ప్రముఖ తమిళ రచయిత, పబ్లిషర్ మరవన్ పులవు, కె సచ్చిదానందన్, ఎంజీఆర్ మనవడు శ్రీ సత్య రాజేంద్రన్ తదితరులతో కూడిన బృందం పవన్ కళ్యాణ్ తో సమావేశమైంది. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ తమిళనాడు ప్రజలకు మేలు చేసే విషయాల్లో అవసరమైన తోడ్పాటిస్తామని పేర్కొన్నారు. ప్రజలకు మేలు చేకూరాలంటే బలమైన నాయకత్వం ఉండాలని, వారి శ్రేయస్సు కోరే నాయకులు అవసరమని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా తమిళనాడు ప్రజలకు అండగా నిలుస్తామని ఆయన అన్నారు. మాజీ మంత్రి విడుదల రజనీపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారని, మహిళల ఆత్మగౌరవం కాపాడుతామంటూ నీతులు చెప్పే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమైపోయారంటూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇలాగే రెడ్ బుక్ పాలన కొనసాగితే వైఎస్ జగన్ మరో బుక్ సిద్దం చేస్తారని హెచ్చరించారు. విడుదల రజనీపై జరిగిన దుశ్చర్యపై న్యాయ పోరాటం చేస్తామని, లోకేష్ మెప్పు కోసం పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అనుచితంగా ప్రవర్తించిన సీఐ సుబ్బారాయుడిపై చర్యలు తీసుకోవాలని, లేదంటే న్యాయ పోరాటానికి సిద్దమవుతామని ఆయన హెచ్చరించారు. ఒక మాజీ మంత్రి అనేది కూడా చూడకుండా ఒక పోలీసు వారు ఆమె మీద ఎట్లా ప్రవర్తించినారు అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసినారు. ఈరోజు మహిళల గురించి పవన్ కళ్యాణ్ గారు, నా తోబుట్టువులు మహిళలను నేను కాపాడుకుంటాను, మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడుతాను, నేను మీకు ఒక అన్నగా ఉన్నాను అని చెప్పే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోయినారు? రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని లోకేష్ గారు రాష్ట్రంలో అరాచకాలు, పోలీసులను రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి పోలీసులను ఉపయోగించి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తుంటే, అపారమైనటువంటి అనుభవం ఉండి 4వసారి ముఖ్యమంత్రి అయ్యి 4 సార్లు ప్రతిపక్షంలో ఉన్నటువంటి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పోయినారు? ఈ రాష్ట్రాన్ని అరాచక పాలన చేస్తూ ఉన్నారు. ఆయన పిఏ ఆమె కారులో ఉన్నాడని ఆమెను అంత దురుసుగా ప్రవర్తించి అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటే సమాధానం చెప్పకుండా ఆమెను అట్లా తోసేసి, ఒక మహిళ, మాజీ మంత్రివర్యులు, ఒక గౌరవమైనటువంటి కుటుంబాన్ని నుంచి వచ్చినటువంటి మహిళని కూడా చూడకుండా ఆమెను తీసి తోసిపడేసి, అసలు ఒక మహిళను అరెస్ట్, ఆమె దగ్గర ఏదైనా బిహేవ్ చేయాలంటే మహిళా పోలీసులు ఉండాలి. మహిళా పోలీసులు కూడా లేకుండా ఒక సుబ్బరాయుడు అనేటువంటి సిఐ ఆమె చేపట్టుకొని లాగి తోసేసి కారులోకి ఎక్కి ఒక టెర్రరిస్ట్ను అరెస్ట్ చేస్తున్నట్టు ఎవడన్నా చూస్తే
ఏమన్నా పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఏమన్నా కార్లు ఉన్నాడేమో ఈ సీఏ అంత అత్యుత్సాహం చూపిస్తున్నాడు అనేటట్లు ఈరోజు ఆ సుబ్బరాయుడు అనేటువంటి సిఐ గారి ప్రవర్తన చూస్తే నిజంగా ఆయన వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ పరువు ప్రతిష్టలు దిగజారిపోయేటట్లు ఆ ఇన్స్పెక్టర్ ప్రవర్తించారు. ఈరోజు కొంతమంది ఉన్నారు అతి ఉత్సాహం చూపిస్తున్నారు, వాళ్ళ వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ చెడ్డ పేరు వస్తుంది. ఈరోజు లోకేష్ గారు చెప్తున్నారనో మీ స్థానిక నాయకులు చెప్తున్నారనో మీరు ఎక్కువ చేస్తే పోతే ఇదే రెడ్ బుక్ రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓపెన్ చేస్తాడు. ఆ రోజు మీ పరిస్థితి ఏంటి? మీరు అనుకుంటున్నారేమో తెలుగుదేశం పార్టీ నాయకులు కాపాడతారని. ఆ రోజు మీకు పొరపాటున ఉద్యోగం పోయి మీరు వాళ్ళ ఇంటికాడికి పోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు తలుపు కూడా తీయరు, అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు వామే కాకుండా ఒక కంతేరు ఎంపీటీసీ కల్పన మేను, వామెను కూడా ప్రధాన అనుచరురాలైనట్టు దావుద్ ఇబ్రహీం ప్రధాన అనుచరురాలైనట్టు, లేదంటే ఈమె కూడా పాకిస్తాన్ టెర్రరిస్ట్ అయినట్టు రాత్రి 20 మంది పోయి పోలీస్ స్టేషన్కి తీసుకుపోయినారు. చిన్న కేసు, ఒక ఎంపీటీసీ మహిళ ఆమె నైటీ వేసుకున్నాను, నైటీ మార్చుకొని చీర కట్టుకొని వస్తానంటే కూడా అట్లనే జీపులు ఎక్కించుకొని పోయినారు. అసలు ఫండమెంటల్ పోలీస్ రూల్స్లో రాత్రిపూట మహిళను పోలీస్ స్టేషన్లో పెట్టనేకూడదు, మహిళా పోలీసులు లేకుండా అరెస్ట్ చేయకూడదు. మహిళను పోలీస్ స్టేషన్లో ఎట్లా పెడతారు నైట్? కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్య లక్ష్మీ హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. పార్కింగ్ ప్రదేశమైన శ్రీనివాస ప్రాంగణం దగ్గర నుంచి ప్రదక్షిణ పదం వరకు కూడా మానవీధి వరకు కూడా అనేక వందల వేల మంది ఆశ్రమంతో మారుతూ ఉంటుంది. మనకు కూడా ప్రయత్నంగా లేదా అప్రయత్నంగా నామస్మరణ చేస్తూ లేదా వింటూ యొక్క ప్రదక్షిణ పదాన్ని 7 ప్రదక్షిణాల కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటూ ఉన్నాము. ప్రదక్షిణ పదం పూర్తయిన విధంగా మరలా మనకి కాబట్టి మొదలవుతుంది. ఈసారి ఏంటి అంటే స్నానం బాగా చూసుకోవాలి, దగ్గరగా చూసుకోవాలి. శ్రీ వెంకటేశ తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం కలవకొండ గ్రామంలో వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నరసింహస్వామి గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి నామస్మరణ చేస్తూ మాడవీధి ఉత్సవంలో పాల్గొన్నారు. శ్రీహరి నీకై అవతరించినవాడు, నీ విన్నపమునే అందించగలడు. శాంతింపమని ప్రార్థించున్నాయన. శ్రీమాలిని మందిర భక్త మందార త్రైలోక్య సమ్మోహనాకార ప్రేమావతార జగన్నాథ లోకాధినాథ దేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్య అనుగ్రహ పరిపూర్ణత కృపా కటాక్ష ఫల సిద్ధిరస్తు. శ్రీ ఆదిలక్ష్మీ చంద్రలక్ష్మీ సమేత
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.